రెండు రివ్యూ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం గుంటూరు పార్లమెంట్ లో ప్రజలందరికీ మేలు జరిగేవి. ఒకటి ఇరిగేషన్ కి సంబంధించినవి. ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి, గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి, ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి. ఈ మూడు డిస్కస్ చేసి, ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి, అప్గ్రేడేషన్ ఒకటి, తర్వాత ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఉన్నది ఆల్మోస్ట్ 28 విలేజెస్ కి వెళ్తా ఉంది. ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక 49 విలేజెస్, అంటే టోటల్ 75 విలేజెస్ వస్తాయి, 77 విలేజెస్ వస్తాయి. 5 కాన్స్టిట్యున్సీస్ ని కవర్ అవుతుంది ఇది. దీనికి దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అట్లీస్ట్ బాబు గారిని మేము ఒక 100 కోట్లన్నా బడ్జెట్ లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం. ఎందుకంటే ఇంత మందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఇది ప్రాపర్ గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైన్, నల్ల, అదే విధంగా నల్లమడ డ్రైన్ అవి కూడా వర్కౌట్ అవ్వాలి. సో వాటికి కూడా ఒక్కొక్క దానికి 20, ఇంకో దానికి 25 30 క్రోర్స్, టోటల్ 150 క్రోర్స్ అన్న బడ్జెట్ లో పెట్టగలిగితే బాబు గారు ఈ 3 ఇష్యూస్ లాంగ్ టర్మ్ గా సాల్వ్ అవుతాయి. అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 5 years లో స్లోగా 1 by 1 చేసుకుందాం అనుకుంటా ఉన్నాం. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ని అవసరమైతే నాబార్డ్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అంతా తయారు చేయమని చెప్పాము. సో అధికారులు అందరూ ఆ పనిలో ఉంటారు.